హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి అరుణాచలంలో సెకండ్ డే వ్లాగ్ అన్నట్టు. ఈ వ్లాగ్ అయితే ఎంత డీలా అయిపోయిందో, అసలు ఎప్పుడు పోస్ట్ చేద్దామన్నా కూడా అస్సలు కాలేదు. ఎడిటింగ్ చేయడానికే నాకు అస్సలు టైం లేకుండే. ఏంటంటే పిల్లలకు స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా, ఇంకా లేట్ అయిపోయింది. అందుకని అయితే అసలు ఇంకా ఈ వీడియో రావడానికి చాలా లేట్ అయింది. ఇంకా మేము అరుణాచలంలో శివసన్నిధిలో అయితే ఉన్నాం కదా, సో అక్కడైతే మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా అయితే పెట్టారు, ఇంకా టీ కూడా ఇచ్చిరన్నట్టు. అసలు మనకు అంటే 2 పూటలు లంచ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 పూటలు అయితే పెడతారు. ఇంకా మనకి 2 సార్లు అయితే టీ కూడా ఇస్తారన్నట్టు. ఇక్కడైతే కోతులు ఎన్ని ఉన్నాయో అసలు ఈ సత్రంలో. నాకు ఎక్కడ కోతులు కనిపించలేవు, కానీ ఈ సత్రంలో అయితే, ఈ అరుణాచలంలో అయితే కనిపించినాయి. సో ఇంకా మేమైతే ఇంకా రెడీ అయిపోయి ఇంకా దర్శనం అయితే చేసుకుందామని అయితే వెళ్తున్నాము. ఏంటంటే అరుణాచలంలో మనకి లింగాలు అయితే ఉంటాయి కదా, సో ఆ లింగాలను అయితే దర్శనం చేసుకుందామని ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇంకా మనకు అక్కడ ఆటోలు అయితే ఉంటాయి కదా గిరి ప్రదక్షిణ చేయడానికి. సో ఇంకా ఇలా బండిలు కూడా ఉంటాయి అన్నట్టు. మనకు బైక్స్ అయితే ఇంకా రెంట్కి అయితే ఇస్తారు. అంటే ఒక రోజుకి అంటే 12 అవర్స్ అనుకుంటా మేబీ. సో మనకైతే 400 అయితే అలా తీసుకుంటారు. ఇంకా మనమే అయితే పెట్రోల్ అయితే పోయించుకోవాలి. ఇంకా తనైతే తీసుకొచ్చేసిండు బైక్ అయితే రెంట్కి. ఇంకా మేమైతే ఈ బండి మీద అరుణాచలం మొత్తం అయితే గిరి ప్రదక్షిణ అయితే చేసినాం. యాక్చువల్లీ మేము నడుచుకుంటూ గిరి ప్రదక్షిణ అయితే చేద్దాం అనుకునుండే. ఇంకా పిల్లలు చాలా అలసిపోయారు. ఇంకా మేము తిరుపతి కూడా వెళ్ళొచ్చాం కదా, సో అందుకని ఇంకా పిల్లలతో అయితే అస్సలు కాలేదు. అందుకని ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడన్నా మనం గిరి ప్రదక్షిణ చేద్దామని ఈసారి అయితే ఇలా బండి మీద అయితే గిరి ప్రదక్షిణ అయితే చేసినాము. ఫస్ట్ అయితే మేము దక్షిణామూర్తి దర్శనం చేసుకొని ఇంకా ఇలా వెళ్తే మాత్రం మనకైతే గుడి అయితే వస్తుంది. అంటే గిరి ప్రదక్షిణ చేయడానికి ఒక స్పాట్ అనేది ఉంటుంది, అక్కడ నుండి అయితే గిరి ప్రదక్షిణ అయితే చేస్తారు. సో నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళైనా, ఆటోలో వెళ్ళే వాళ్ళైనా కూడా ఎవరైనా అక్కడ నుండి అయితే స్టార్ట్ చేస్తారన్నట్టు. ఇలా వెళ్తే మనకైతే టెంపుల్ అయితే వస్తుంది. నిజంగా అరుణాచలం చాలా పెద్దది. నేనైతే ఈ అరుణాచలంకి రావడం ఇదే ఫస్ట్ టైం. మా హస్బెండ్ అయితే ఇంతకు ముందు అయితే వచ్చిండు, కానీ నేనైతే ఇదే ఫస్ట్ టైం అన్నట్టు రావడం. పెద్ద పెద్ద గోపురాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుండి అయితే మనమైతే ఇంకా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయితే చేస్తాము. ఇంకా అలా కొద్దిగా ముందుకైతే వెళ్తే సో ఈ గిరి ప్రదక్షిణ చేసే ముందు అయితే కొబ్బరికాయ అయితే కొడతారు కదా, సో ఈ స్పాట్లో వచ్చేసి అయితే ఇంకా మంచి దేవుడికి అయితే మొక్కుకొని ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసాము. అంటే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళైనా ఇక్కడ నుండి అయితే ఇంకా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయితే చేస్తారంట. సో ఇంకా మేమైతే ఇక్కడైతే మంచి మొక్కుకొని ఇంకా మేమైతే బైక్ మీద అయితే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయితే చేసినాము. నిజంగా పిల్లలు అయితే చాలా సపోర్ట్ చేశారు, కానీ ఎండ అయితే ఎంత ఉండేనో అసలు చాలా ఎక్కువ ఉండే ఎండ. బైక్ మీద తిరగడానికే చాలా ఇబ్బంది అనిపించింది. ఇంకా అలా గిరి ప్రదక్షిణ మార్నింగ్ టైం అయితే అస్సలు చేయలేరు అనుకుంటా. అంటే ఇది నైట్ టైం చేస్తేనే బెటర్ నాకు తెలిసి. అయితే మిడ్ నైట్ చేస్తేనే కొద్దిగా మంచిగా అయితే ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పులు అయితే వేసుకోకుండా అయితే గిరి ప్రదక్షిణ అయితే చేస్తాం కదా, చాలా ఇబ్బంది అయితే అవుతుంది అన్నట్టు. ఎండ ఎక్కువ ఉందని ఇంకా వీళ్ళైతే ఇలా కర్చీఫ్స్ అయితే కట్టుకున్నారు ముగ్గురు. అంతా ఎండ ఉందన్నట్టు. సో ఆ వేడికి తట్టుకోలేక ఇంకా ఎండ దెబ్బ కొడుతుందేమో అని ఇంకా అలా కర్చీఫ్స్ అయితే కట్టుకున్నాము. ఫస్ట్ అయితే వినాయకుడికి అలా దర్శనం చేసుకొని ఫస్ట్ మేమైతే అగ్నిలింగం దగ్గరికి అయితే వచ్చినాము. సో ఇక్కడ 8 లింగాలు అయితే ఉంటాయి కదా, సో ఆ 8 లింగాలను అయితే మనం ఒక్కొక్క లింగం అయితే దర్శనం అయితే చేసుకోవాలి. లోపటైతే నేను వీడియోస్ అయితే తీయలే, ఎందుకంటే అస్సలు తీయొద్దంట లోపటి సైడు. సో అందుకని అయితే అస్సలు తీయలేను నేను. ఇంకా ఇలా వెళ్ళదారిలో అయితే ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. అక్కడైతే నిమ్మకాయలు అయితే మంతరించి ఇస్తారు. ఏంటో అంటే అమ్మవారి దగ్గర పెట్టి అయితే ఇస్తారు. ఆ నిమ్మకాయలు అయితే తొక్కాలి, తొక్కుతారు అక్కడైతే. బయట ఈ నిమ్మకాయలు ఉన్నాయి కదా, సో అలా అయితే అందరు అయితే తొక్కుతూ ఉంటారు అన్నట్టు. ఇంకా మేమైతే అలా ఏం చేయలేదు, కానీ జస్ట్ అలా అమ్మవారికి అయితే మొక్కుకొని ఇంకా మేమైతే ఇంకా గిరి ప్రదక్షిణ అయితే అలా వెళ్ళిపోతున్నాము. ఏ గుడి కనిపిస్తే అక్కడైతే వెళ్ళి అయితే మేమైతే మొక్కుకున్నాము. అంటే తెలియదు కదా ఏంటో అదంతా. ఇంకా అక్కడైతే తెలుగు వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు, మ్యాక్సిమం వాళ్ళే అయితే కనిపించరు. సో ఇదే అన్నట్టు కొండ, అరుణాచలం కొండ. సో ఇంకా ఇంకో లింగం అయితే ఉంది. ఇలా ఒక్కొక్క లింగాలు అయితే మనకి వెళ్తున్న కొద్దీ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మనకు చూపిస్తారు కూడా, అంటే పెద్ద పెద్ద బోర్డ్స్ అయితే ఉంటాయి. సో ఆ బోర్డ్స్ బట్టి మనం అయితే వెళ్ళాలి. ఇంకా మనం ఎన్ని లింగాలను అయితే దర్శనం చేసుకోవాలో ఇక్కడైతే ఇలా పెట్టిరు. అందరు ఇల్లులు కావాలనుకున్న వాళ్ళు ఇలా అయితే పెడతారు కదా, సో వాళ్ళైతే అన్నీ ఇలా పెట్టిరు అన్నట్టు.
అంటే కొన్ని కొన్ని టెంపుల్స్‌లో అయితే మనకి ఇలా చూస్తాం కదా! సో, ఈ టెంపుల్‌లో కూడా అట్లయితే ఉంది. కానీ టెంపుల్స్ అన్నీ ఒకేలాగా అనిపించినాయండి చూడ్డానికి. సో, ఇంకా మేమైతే ఈ బండి మీద అయితే అరుణాచలం మొత్తం అయితే తిరిగినాం. అసలు ఎంత తిరిగినామో అసలు. తర్వాత అయితే మేము యమలింగం దగ్గరికి అయితే వెళ్ళినాం. అన్ని ఆర్చ్‌లు అయితే ఇట్లనే ఉన్నాయి. మొత్తం అన్నీ ఒకటేలాగా అనిపించినాయి చూడడానికి. ఈ అరుణాచలంలో అయితే అంటే లింగాలు అయితే ఉన్నాయి కదా! సో, ఆ లింగాలు అన్నీ అయితే ఒకేలాగా అయితే అనిపించినాయి. ఇంకా ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది అసలు. మంచి అడవిలాగా అయితే అనిపిస్తుంది చూడ్డానికైతే. ఇంకా మేమైతే దర్శనం చేసుకున్నాక బయట అయితే కొంచెంసేపు అలా కూర్చొని ఇంకా గోలీ సోడా ఉంటుంది కదా! ఇంకా ఈ గోలీ సోడా తాగి కొంచెం కూల్ అయితే అవుదామని అనుకునుండే. ఫస్ట్ అయితే షుగర్ అయితే తీసుకునుండే. అస్సలు బాలేదు షుగరు. తర్వాత ఇంకా సాల్ట్ అయితే తీసుకున్నాము. అదైతే ఇంకా బాలేదు. ఇంకా 2 ఏదో బలవంతంగా అలా తాగేసి అయితే ఇంకా ఏదో ఒకటి తీసుకున్నందుకు తాగాలి కదని ఇంకా అక్కడైతే తాగేసాం మేము. ఈయన చాలా ట్రై చేసిండు ఆ గోలీ సోడా కొట్టడానికి. కానీ అసలు అది ఓపెనే కాలేదు. అంటే ఇలా సినిమాలలో చూపిస్తారు కదా! అలా చేద్దాం అనుకున్నాను. కానీ అస్సలు కాలేదు. నేనైతే చాలా అలసిపోయినా అసలు. వేడికి అసలు సుధరించట్లేదు. అంత వేడిగా ఉంది. ఇంకా మేము మధ్య దారిలో అయితే అవి ఇవి తినుకుంటూ మెల్లగా తాగుకుంటూ అలా అయితే మెల్లగా అయితే వెళ్తున్నాము. ఇంకా ఈ వ్యూని కూడా బాగా ఎంజాయ్ చేసినాం. అంటే తెలియని ప్లేస్లో మంచిగా అలా బండి వేసుకొని తిరుగుతుంటే బాగా అనిపించింది చూడ్డానికైతే. నెక్స్ట్ వచ్చేసి మేము నైరుతి లింగంకి అయితే వచ్చినాం. సో, ఇంకా ఇక్కడ కూడా మంచి దర్శనం అయితే చేసుకున్నాము. అన్ని లింగాల దగ్గర ఒక 10-15 మినిట్స్ అలా ఉంటూ అలా అయితే వెళ్తున్నాము. అయితే మనకి కొండ చుట్టూ 4 వైపులా ఇలా నంది అయితే ఉన్నారు. పెద్ద పెద్ద నంది అయితే ఉన్నారు. ఇట్లా 4 వైపులు అయితే ఉన్నాయి. మన గిరి ప్రదక్షిణ చేసుకునేటప్పుడు అయితే మనకి ఈ నందిలు అయితే కనిపిస్తాయి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకో లింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం, సూర్యలింగం. ఈ గుడి అయితే ఎంత బాగుందో, అంటే ఓల్డ్ కన్స్ట్రక్షన్ లాగా అనిపించింది చూడడానికి. బాగా అనిపించింది. ఇక్కడ మంచిగా కొద్దిసేపు అయితే కూర్చున్నాం మేము. ఏదో ఇంట్లో ఉన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకు. అంత బాగా అనిపించింది ఇక్కడ. ఇంకా ఇక్కడ అలా కొంతసేపు అలా టైం స్పెండ్ చేసేసి, అంటే మేము నలుగురమే కాబట్టి ఎవరు ఆత్ర పెట్టే వాళ్ళు కూడా ఎవరు లేరు కదా! మెల్లగా అలా కూర్చుంటూ లేచుంటూ అలా మంచిగా ఎంజాయ్ అయితే చేసినాం. సో, ఇంకా మేము ఇక్కడ నుండలైతే నెక్స్ట్ వర్ణలింగం దగ్గరికి అయితే వెళ్ళాము. సో, ఇక్కడ కూడా బాగుండే అన్ని లింగాలను అయితే ఇలా దర్శనం చేసుకుంటూ అయితే వెళ్తున్నాం. అంటే కొన్ని కొన్ని చోట్ల అయితే మనకి అసలు మొత్తం తమిళ్లోనే రాసి ఉంది. ఈ లింగాల పేర్లు మాత్రం ఇలా ఇంగ్లీష్లో రాసినాయి కానీ ఇంకా కొన్ని కొన్ని వాటి దగ్గర అయితే అసలు తమిళ్లోనే అయితే ఉంది. ఇంకా మేమైతే అక్కడ మామిడికాయలు అయితే కొనుక్కొని తిన్నాం. ఇంకా బాగా అనిపించినాయి. అంటే వెళ్ళే దారిలో ఏదన్నా ఒకటి డీహైడ్రేట్ కాకుండా ఎండకి అన్నట్టు ఏదో ఒకటి అలా తినుకుంటూ అయితే వెళ్ళాము. అసలు ఎన్ని వాటర్ తాగినామో అసలు 4 లీటర్ ఆఫ్ వాటర్ అయితే ఒక కొద్దిసేపట్లో అయితే తాగేసినాం. మళ్ళీ వాటర్ బాటిల్స్ కొనుక్కొని తాగాల్సి వచ్చింది. అంత వేడిగా ఉందన్నట్టు. నెక్స్ట్ అయితే ఇంకా వాయులింగం దగ్గరికి అయితే వచ్చినాం. సో, ఇలా మనకైతే అన్ని ఇలా లింగాల పేర్లు అయితే రాసి ఉంటాయి. ఇంకా మనం అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి. ఇక్కడ నుండి అయితే వ్యూ ఎంత బాగుందో అసలు. ఆ కొండకి ముందు నందిలాగా అయితే ఉంటుందంట. సో, అక్కడైతే అలా అనిపిస్తుందంట. అంటే కొండకి నంది ఇలా కూర్చున్నట్టయితే ఉంటుందంట కొండ. అట్లా అయితే ఉంటుందంట. సో, అలానే అనిపించింది నాకైతే ఆ కొండను అలా చూస్తుంటే. బాగుండే. అంటే మనకి మనం చుట్టూరా తిరుగుతాం కదా! తిరిగిన కొద్దీ మనకు కొండ ఒక్కొక్క యాంగిల్‌లో అయితే మనకైతే కనిపిస్తుంది. సో, ఇంకా ఇక్కడ నుండలైతే మేము నెక్స్ట్ అయితే ఇంకో లింగం దగ్గరికైతే వెళ్ళేటప్పుడు అయితే మాకు పనస పండ్లు అయితే కనిపించినాయి. అసలు ఇక్కడ మన సిటీలో అయితే చాలా రేట్ ఉన్నాయి. కానీ అక్కడ నాకైతే తక్కువ అనిపించింది. 100 రూపీస్ కేజీ అనుకుంటా. 50 రూపీసో 100 రూపీసో కేజీ అయితే ఉండే. అంటే ఇక్కడ నాకు సిటీలో దానికన్నా ఇంకా తక్కువనే అనిపించింది అన్నట్టు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కుబేరలింగం దగ్గరికి అయితే వచ్చినాం. కుబేరలింగం దగ్గర అయితే నిజంగా అసలు ఎంత బాగా అనిపించిందో. మంచి దర్శనం చేసుకున్నాము. కొద్దిసేపు కూర్చున్నాము. మంచిగా అనిపించింది. ఇక్కడనే ఎక్కువసేపు టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది. అయితే మేము ఇలా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నామో లేదో మాకైతే ఇంకా అక్కడైతే
కొందరైతే పిలిచిర్రు, ఇక్కడ లంచ్ పెడుతున్నాం తినండి అంటే. వాళ్ళు పిలిచేసరికి ఎవరో వచ్చి చుట్టాలు పిలిచి దేవుడే పిలిచినట్టు అనిపించింది. వచ్చి తినండి అని ఎంత బాగా పిలిచిరో వాళ్ళు. అంటే గుడిలో అయితే అన్నదానం అయితే అవుతుందంట. సో ఇంకా వాళ్ళైతే అలా పిలిచేసరికి దేవుడే పిలిచిండు మమ్మల్ని తినడానికి అనిపించింది. సో ఇంకా వెళ్ళి అయితే మేము లంచ్ టైంకి ఎగ్జాక్ట్ 12:30 అలా అయ్యింది అనుకుంటా. సో ఇంకా మేమైతే వెళ్ళి ఇంకా అక్కడ అయితే కడుపు నిండా అయితే తిన్నాము. నిజంగా ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో అసలు చాలా బాగా అనిపించింది. మంచి ఆప్యాయంగా పెట్టిర్రు తిన్నికైతే. మంచిగా మన మన ఇంట్లో కూడా అంత బాగా పెట్టరు, అంత మంచిగా అనిపించింది. తినని ఇంకొంచెం పెట్టుకోండి అని అలా పెట్టారన్నట్టు. ఇంకా ఇక్కడైతే కొద్దిసేపు అలా కూర్చున్నాం మేము. మంచిగా అనిపించింది, మాట్లాడుకున్నాం ఇంకా వాళ్ళ గురించే. ఇంకా ఆ తర్వాత అయితే మనకైతే ఇక్కడ వెళ్ళే దారిలో అయితే మోక్ష మార్గం అయితే కనిపిస్తుంది. సో ఈ మోక్ష మార్గం దగ్గరికి అయితే వచ్చినాము, కానీ అప్పుడు చాలా రష్ ఉండే. సో ఇంకా అక్కడ నుండి అయితే ఇంకా మళ్ళీ రిటర్న్లో వద్దాంలే అన్నట్టు ఇంకా మళ్ళీ అయితే వెళ్తున్నాము. ఈ ఈ బండి మీద మొత్తం తిరిగినాం అసలు నిజంగా అరుణాచలం. అంటే మాకు తెలియదు, ఏదో తెలిసిన వాళ్ళలాగానే తిరిగినాం మొత్తము. సో ఇదంతా అయితే మంచిగా తిరిగినాం అన్నట్టు. ఇంకా వేరే దగ్గర కూడా వచ్చినాం. ఈ లింగం పేరు ఏంటో నాకైతే గుర్తులేదు. సో ఇక్కడ కూడా మంచి దర్శనం చేసుకున్నాం. ఇక్కడైతే తాయెత్తులు అయితే పంతులు అయితే ఇస్తుండు. సో ఇంకా అవైతే కట్టుకున్నాము. సో ఒకటి 10 రూపీస్ అలా అమ్ముతున్నారంటూ అక్కడ దర్శనం చేసుకున్నాక ఇంకా మళ్ళీ మాకైతే ఇవి కనిపించినాయి. సో గుంత పొంగనాలు, ఈ పొంగనాలు కనిపించేసరికి ఇంకా తినాలనిపించింది. సో మళ్ళీ ఇక్కడ వచ్చి అయితే పొంగనాలు కూడా తిన్నాము. బాగుండే, అంటే 20 రూపీస్ ప్లేట్ అలా ఉండొచ్చు. సో అంతే. ఇంకా మేమైతే ఇక్కడ కూడా ఒక 2-3 ప్లేట్స్ అలా తీసుకొని తిన్నామన్నట్టు. ఆ తర్వాత అక్కడ తిన్నాక మళ్ళీ వచ్చేటప్పుడు అయితే మాకు మిర్చి అయితే కనిపించినాయి. అసలు ఈ మిర్చి చూడగానే ట్రై చేయాలనిపించింది. సో అందుకని ఇక్కడ మిర్చి అయితే ఇంకా ఆంటీ వేడివేడిగా అలా వేసేసరికి మంచిగా తిన్నాం. అసలు బాగుంటాయి మిర్చి అయితే. అంటే మన నార్మల్ మిర్చి లాగానే ఉంటాయి, కానీ అవి పెద్దగా ఉండేసరికి ఎందుకో టేస్ట్ చేయాలనిపించింది. సో ఇంకా ఇక్కడైతే మిర్చి అయితే తీసుకొని అయితే తిన్నాము. అంటే మా ట్రైన్ వచ్చేసి ఆ రోజు 6 o'clock అయితే 4 hours డీల్ అయితే అయింది. సో 10:30కి అలా వచ్చింది అన్నట్టు. అప్పటి వరకు ఇంకా మేము టైం స్పెండ్ చేయాలి కదా, అందుకని ఇంకా మెల్లగా మేమైతే అరుణాచలం మొత్తం అయితే తిరిగినాం. అంటే రెండోసారి కూడా దర్శనం అయితే చేసుకుందాం అనుకుంటుండే, కానీ మళ్ళీ రెండోసారి దర్శనానికి వెళ్తే ఏ టైం అవుతుందో తెలియదు బయటకు వచ్చేసరికి అన్నట్టు ఇంకా దర్శనానికి అయితే వెళ్ళలేము. ఫస్ట్ డే అయితే వెళ్ళినాం అంతే. ఇంకా రూమ్లోకి రాగానే ఇంకా మా చెక్అవుట్ టైం కూడా అయింది. ఇంకా మేము రూమ్ అయితే కాల్ చేసేసి ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మేము రూమ్ కాల్ చేసేసి ఇంకా కొద్దిసేపు అయితే అలా కూర్చున్నాం. ఇంకా మాకు అప్పుడు 8 o'clock అలా వాళ్ళైతే లంచ్ అయితే స్టార్ట్ అయింది. సో ఇంకా అక్కడైతే డిన్నర్, ఇంకా డిన్నర్ అయితే చేసేసినాం. సో ఇంకా ఇక్కడ డిన్నర్ చేసి అయితే మేము 8:30కి అలా వెళ్తే అక్కడికి అంటే 9 లోపు మేమైతే వెళ్ళిపోయినాము రైల్వే స్టేషన్కి. సో ఇంకా ఇక్కడ మంచిగా తినేసి ఆ రోజు మొత్తం తింటూనే ఉన్నాము. ఎంత తిన్నామో మాకే తెలీదు, ఫుల్గా అయితే తిన్నాము. ఇదే అన్నట్టు శివ సన్నిధి. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మన తెలుగు వాళ్ళదే ఈ సన్నిధి, బాగుంది, వెళ్ళి ఉండవచ్చు. ఇంకా మేమైతే ఇంకా ఈ రెండలు అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా లాస్ట్లో అయితే ఇంకా ఒకసారి దక్షిణామూర్తిని మళ్ళీ ఇంకోసారి అలా దర్శనం చేసుకొని అయితే వెళ్ళినాం. నిజంగా ఎంత బాగున్నాో దక్షిణామూర్తి, మంచిగా అలంకరణ అయితే చేసిర్రు, బాగా అనిపించింది చూడడానికి. ఫస్ట్ టైం నేను దక్షిణామూర్తిని దర్శనం చేసుకోవడం ఈ అరుణాచలంలోనే అయితే నేను దక్షిణామూర్తిని దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా ఇక్కడైతే ఆటో అయితే మాట్లాడుకొని ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఏంటంటే రైల్వే స్టేషన్ ఒక 2-3 kilometers అయితే ఉంది. సో ఇంకా అందుకని ఇంకా అలా ఆటో అయితే మాట్లాడుకొని అయితే వెళ్ళిపోతున్నాము. ముందు నుండి అయితే ప్లానింగ్ అయితే ఉండే మాకు, ఇంకా తిరుపతి వెళ్ళినప్పుడు అరుణాచలం కూడా వెళ్ళాలి అని. సో అందుకని ఇంకా 2 దర్శనాలు అయితే చాలా బాగా అయితే అయినాయి. ఇంకా అలా గుడి ముంగట నుండి వెళ్ళేసరికి మంచి దేవుడిని బయట నుండి అలా మొక్కేసుకొని అయితే వెళ్తున్నాము. మళ్ళీ ఎప్పుడు వెళ్తామో చూడాలి అరుణాచలం మాత్రం. సో మళ్ళీ వెళ్తే బాగుండు కదా. ఇంకా మేము రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం. బాగుంది రైల్వే స్టేషన్, చిన్నగా ఉంది కానీ మంచిగా ఉంది. అంటే కొత్తగా కట్టారు ఏమో మరి. సో మంచి నీట్గా అయితే మెయింటైన్ అయితే చేస్తుర్రు. ఇక్కడైతే ఇంకా మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగినాం. బాగా వచ్చిండే. అంటే ఐ లవ్ తిరుమలై అని ఉంది. సో అక్కడైతే ఇంకా ఫొటోస్ అయితే దిగినాం.
ఇంకా మేమైతే వెయిటింగ్ అన్నట్టు ట్రైన్ కోసం. సో ఇంకా ట్రైన్లో అయితే ఇంకా మేము ట్రైన్లో తినడానికి కూడా ఇక్కడ నుండి అయితే మ్యాంగోస్ ఇంకా బనానా అయితే తీసుకున్నాము. మామిడి పళ్ళు ఎంత బాగుంటాయో అసలు చూడగానే మంచిగా అనిపించినాయి. సో అందుకనే మ్యాంగోస్ ఇంకా బనానా అయితే తీసుకున్నాండి. ఎందుకంటే ఇంకా మాకు ట్రైన్ మార్నింగ్ కూడా చాలా లేట్గా అయితే దిగుతుందని అయితే తెలుసు. 12 లోపు అయితే మేము దిగుతామని తెలుసు. ఇంకా పిల్లలకి ఆకలి అయితే అవుతుంది కదా, బనానా ఉంటే తింటారు అన్నట్టు ఇంకా బనానా ఇంకా మ్యాంగో అయితే తీసుకున్నాం. ఇంకా మేమైతే ట్రైన్లో అయితే కూర్చున్నాము. ఇంకా ఈ ట్రైన్లో ఎక్కగానే మళ్ళీ మా ఆకలి అయితే స్టార్ట్ అయింది. ఎన్ని తిన్నాము అసలు. ఇంకా మ్యాంగోస్ అయితే తీసుకున్నాం కదా, సో వాటిని అయితే అందరం ఒక్కొక్క మ్యాంగో అయితే తినేసి ఇంకా మేమైతే పడుకున్నాం అన్నట్టు. బాగుంటాయి ఈ మ్యాంగోలు అయితే, ఎంత టేస్టీగా ఉండను అసలు. మంచి రెడ్ ఇంకా ఎల్లో కలర్ లాగా అట్లా ఉండే, అవి బాగా అనిపించినాయి చూడగానే. సో ఇంకా మేమైతే తినేసి ఇంకా పడుకున్నాము నైట్ అయితే. సో ఆ రోజు ఇంకా ఇది నెక్స్ట్ అన్నట్టు ఇంకా పిల్లలకైతే ఆ ట్రైన్లోనే అలా బ్రషెస్ అయితే చేంజ్ చేసి ఇంకా వీళ్ళకైతే బనానా అయితే తీసుకున్నాం కదా, సో అవైతే తిన్నారు. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా మనకు బయట ఇలా స్టేషన్స్ ఆపాక బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాము, ఇడ్లీ వడ. సో ఇంకా అవి కూడా తినేసిర్రు. ఇంకా పిల్లలకి ఏదో ఒకటి అలా ఇస్తుంటే వాళ్ళు తింటూ ఉంటారు కదా, ఇంకా మేమైతే తినేసినాం అన్నట్టు. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, లంచ్ అయితే చేయలేదు ట్రైన్లో మాత్రం. కాకపోతే ఇంకా స్నాక్స్ బనానా మ్యాంగో వీటితో అయితే మేమైతే తినేసినాం. కానీ చాలా లేట్గా వెళ్ళింది ట్రైన్. మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే 3 అయింది. 3 o'clock అయితే ట్రైన్ దిగినాం ఆడనే. సో అంత లేట్గా అయితే వచ్చింది. అసలు ఎంత దూరం వెళ్తుంటే ఇంకా వస్తూనే లేదేంటి అనిపించింది. అంతసేపు అయితే మేము ట్రైన్లో ఉన్నట్టు అనిపించింది అసలు. పిల్లలైతే అలా కొద్దిసేపు అయితే ఆడుకురు. సో ఇంకా ఈ మనిషి అయితే ఈ బాటిల్ తోటి అయితే ఒక 1/2 అయితే ఆడుకున్నాం. అది మస్తు తిరుగుతూ ఉంది. అది తిరిగిన కొద్దీ వీడికైతే హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా అప్పటికే అయితే 1 అలా అయ్యిందన్నట్టు. ఇంకా పిల్లలకైతే చాలా బోర్ అయితే వచ్చింది. ఎక్కడ ఆగినా కూడా అసలు ఎంత టైం అవుతుందో అసలు. జల్ది మూవ్ అయితే అవుతలేదు ట్రైన్. ఎక్కడ ఆగినా కూడా 1/2 అయితే అలా ఆగిపోతుంది. అలా ఆగిపోయేసరికి చాలా డీలా అయింది ట్రైన్ మాత్రం. కొంచెం అలసిపోయినట్టు అనిపించింది కూర్చొని. ఇంకా ఇంకా మా ట్రైన్ అంటే మేమైతే ఇంకా హైదరాబాద్ అయితే వచ్చేసినాం. సో ఇంకా అక్కడైతే వెళ్ళేటప్పుడు ఇంకా మా అంశు చాలా సతాయించింది లాస్ట్ మూమెంట్లో చెప్పులేసుకొనని. ఇంకా తినైతే హెల్ప్ చేస్తుండు. ఇలా అయితే అయింది మా అరుణాచలం దర్శనం ఇంకా మా తిరుపతి దర్శనం. సో ఈ 2 అయితే మంచిగా అయితే దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా హ్యాపీగా అయితే ఇంటికైతే వచ్చేస్తున్నాము. అసలు అనుకున్నాము కానీ ఇంకా మంచిగా అయినాయి దర్శనాలు. సో అంటే అండి ఈరోజు నా వ్లాగ్ మీకు కనుక నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బాయ్ బాయ్.